యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరం తోటి కూల్చుకుంటే గత సంవత్సరం జూన్ నెలలో పరీక్ష నిర్వహించాము. కానీ ఈ నెల అకాడమిక్ క్యాలెండర్లు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మే నెలలోనే నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని వారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తుల మేరకు ఈ నెల 31వ తారీఖు వరకు డేట్ను పొడిగించడం జరిగింది, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా. ఎందుకు సార్ మేలోనే ఎగ్జామ్ అనేది? అకాడమిక్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మనకు విద్యా విధానంలో ఏంటంటే మేడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లు కానీ అడ్మిషన్ జూన్ నెలలో జరుగుతుంటాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అకాడమిక్ క్యాలెండర్ మిస్ అయ్యి ఆగస్టు సెప్టెంబర్ దాకా పోవటం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఇతరత్ర ప్రవేశాలలో మన విద్యార్థులు వెనుకబడిపోతారు. దాన్ని కోపప్ చేసి తిరిగి స్ట్రీమ్లైన్ చేసేందుకు అకాడమిక్ క్యాలెండర్ని ఖచ్చితంగా మేలో ఈ పరీక్షలు నిర్వహించి జూన్ మొదటి నుంచే వారికి రిజల్ట్స్ ఇచ్చేసి అందరినీ అన్ని రకాల విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే విధంగా తయారు చేసేందుకు అకాడమిక్ క్యాలెండర్లో అడ్జస్ట్మెంట్లో భాగంగానే ముందుకు తీసుకురావడం జరిగింది.